హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్. అందరు అన్నం తిన్నారా? నేనైతే ఇంకా తినలేదు, తినాలి ఫ్రెండ్స్. అందరు బాగుండాలని కోరుచున్నాను. నా ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇంత సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకుపోయినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్. మీకు చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తున్నాయి ఫ్రెండ్స్. నాకైతే చాలా గుర్తుకొస్తాయి. ఎందుకంటే మన చిన్నప్పుడు ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ మనం పోయినామనుకో, వెనుకట పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా చాలా చాలా మంచిగా అనిపించేది. ఎందుకంటే అప్పుడు ఇస్తార్లు, చేతగుట్టిన ఇస్తార్లు, మంచిగా వంటలు అండుడు, మంచిగా కూరలు గువ్వలు మంచిగా వండి పాడబెట్టి మంచిగా తింటేసి చుట్టూ పడతలు కట్టి కింద పడేసి మంచిగా ఆడళ్ళు ఒక దిక్కు మొగోళ్ళు ఒక దిక్కు కూర్చొని మంచిగా అడ్డించుటోళ్ళు తింత మంచిగా కూర అన్నం పెట్టుకొచ్చి ఇస్తార్లు వేసి ఆడవాళ్ళు ఒక సైడు మగవాళ్ళు ఒక సైడు కూర్చొని వాళ్ళు అన్నం కూర అడ్డిస్తే మంచిగా తినేది. అప్పుడు అందాద బట్టి అన్నం కూర వేసేది, మంచిగా కడుపుండా తినేది. అప్పుడు చాలా బాగా అనిపించేది. మంచిగా పేకి సుధ చెందేది. వాళ్ళు వీళ్ళు ముచ్చట పెట్టుకుంటా మంచిగా వీళ్ళ సైడ్ వీళ్ళు వాళ్ళ సైడ్ వాళ్ళు మంచిగా కూడుకొని ఎదురుగా మంచిగా ఇస్తారు పెట్టుకొని మంచిగా అన్నం తింటే చాలా చాలా మంచిగా అనిపించేది నా చిన్నప్పుడు అయితే. మీరు తిన్నారల్లా? నాకైతే చాలా గుర్తుకొస్తుంది. ఇప్పుడైతే ఇప్పుడు పెళ్ళిళ్ళు, ఇప్పుడు ఫంక్షన్లు అయితే చాలా ఫంక్షన్లల్లాని టెంటేసుడు, పెళ్ళిళ్ళు చేసుడు, ఫంక్షన్లో పెట్టుకునుడు, మళ్ళీ ఇంటికాడ పెట్టుకున్నా కానీ టేబుల్ టిషన్ అని పెట్టుకునుడు, టేబుల్ మీద అన్నాలు కూరలు బకెట్లలో వేసుడు, ఇంత అన్నం పెట్టుడు, ఇంత దుకాణంలో దొరికేది ఇస్తారు తెచ్చి మనిషికి చేర్పించుడు, లైన్గా నిలబడు, మనిషికి ఇంత అన్నం పెట్టుడు, ఇంత కూర పెట్టుడు, ఆడగోలు ఈడగోలు నిలబడు, అందరు కలిసి నిలబడు, అన్నం తినుడు, ఇంత కూర ఏమన్నాడు అన్నం ఏమన్నాడు తినేది. మళ్ళా ఎక్కువ అన్నమైన కూర అయినా కానీ అల్ల బార తింటారు అట్లా బుట్టల. అప్పుడు ఇస్తార్లా కూర్చొని తింటేనే ఇంత అన్నం బారైపోయేది, ఇంత కూర బారైపోయేది, మంచిగా నిమ్మలంగా తినేది. ఇప్పుడు ఇస్తార్లో పెట్టి అన్నాన్ని కూరని ఇప్పుడు రోజులల్లో అన్నం కూర తినే కాడ తింటారు, కడమది అలా బార తింటున్నారు కదా. ఎందుకంటే వృధా అయిపోతుంది, కూరైనా అన్నమైనా వృధా అయిపోతుంది టేబుల్ టిషన్ పెడితే. ఇక మళ్ళీ నిలబడి తింటాము కాబట్టి నిలబడి తినేటోళ్ళు ఈ పల్లె మొగలు ఆ పల్లె మొగలు ఈ పేట ఒగలు ఆ పేటలో ఒగలు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు చూస్తారా? వాళ్ళ తిండి వాళ్ళే తినాలి, లేవాలి. ఇస్తారు ఇంత అన్నం మీరితే కూర మీరితే పోయామని అంటారు కావచ్చు అని అప్పుడు భయపడేది. ఇప్పుడు భయపడడం అవసరం లేదు. ఎందుకంటే ఇస్తారులో అన్నం కూర వేసిందంటే తినేకాడ తినవచ్చు, లేకపోతే లేదు. అంత అలా అయిపోయింది ఇప్పుడు ఈ సీజన్ బట్టి. అప్పటి రోజులు వేరే అబ్బా. అప్పుడు పెళ్ళిళ్ళైనా ఫంక్షన్ అయినా అప్పుడు రోజులు వేరే. కానీ ఇప్పుడు రోజులు అయితే ఫంక్షన్లలో ఎందుకంటే ఆగమాగం పోడు, పెళ్ళిళ్ళలో ఫంక్షన్లు ఆగమాగం పోడు, ఆగమాగం తినడు, ఆగమాగం వచ్చుడు, అంత చాలా చాలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటికాడ చేసుకొని ఇంటికాడ మనం కూర్చొని తిన్నది వేరే ఉంటుంది, అలా నిలబడి తినేది వేరే ఉంటుంది. కానీ ఇప్పుడు రోజుల బట్టి అలా చేస్తున్నారు. అప్పుడు వెళ్ళిన కొద్దీ అప్పుడు పాల పొరక అది చాలా చాలా అప్పుడు కొంచెం వేరే ఉండేది, ఇప్పుడు వేరే ఉన్నది. ఇంకా రాను రాను సీజన్లో అయితే ఇంకెలా మారుతుందో మనకు తెలియదు. ఇప్పుడే వెనుకడ పెళ్ళిళ్ళ వరకు ఈ పెళ్ళిళ్ళే మారిపోయినాయి, ఫంక్షన్లు అయినా పెళ్ళిళ్ళు అయినా మారిపోయినాయి. ఇక అప్పటి రోజులల్లో ఇంకా రాబోయే రోజులల్లో ఇంకెట్లా ఉంటాయో పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లు అయినా ఎట్లా చేస్తారో ఎట్లా ఉంటుందో ఇక కాలానికే తెలియాలి. నా ఉద్దేశం అయితే చిన్నప్పుడు ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకు పోయి తిన్నదైతే చాలా గుర్తుకొస్తుంది, మంచిగా అనిపిస్తుంది అది గుర్తు చేసుకుంటే. కానీ ఈ నిలబడి తినేది ఇదైతే గుర్తుకొస్తున్నైతే ఎట్లయినా నాకు బాగా అనిపించేది. ఎందుకంటే నిలబడి తిని మనం కూర్చొని అన్నం తింటే దాన్ని మంచిగా కూర్చొని అన్నం తింటే దాన్ని కలుపుకొని మంచిగా మొక్కి తినేది. ఇప్పుడు ఇస్తారు పెట్టేటోళ్ళు అన్నం తినేటోళ్ళు నిలబడి తింటోళ్ళు మొక్కి తింటున్నారా? అన్నదాదా అంటే సుఖీ బావా అంటారు. మనం అన్నం దొరకాలంటే పెట్టి పుట్టాలి. నా వరకైతే నా ఉద్దేశం అయితే నాకు ఉన్నది, నా మనసులో ఉన్నది చెప్పిన. అందరి ఉద్దేశం ఒకే లెక్క ఉండాలని ఉండదు, ఎవరి వీలు బట్టి వాళ్ళు చేసుకుంటారు. కానీ నా ఉద్దేశం అయితే చెప్పాను, అంతే తప్పించి వేరే ఉద్దేశం కాదు ఫ్రెండ్స్. తప్పుకైతే అనుకోకండి నేను ఇలా మాట్లాడానని. ఎందుకంటే నాకు అనిపించింది చెప్పిన, ఎవరికి ఏమనిపిస్తే అలానే చేసుకుంటారు, ఇప్పుడు కామన్. అందుకని నాకు అనిపించింది అయితే చెప్పిన. నేనేమైనా మాట్లాడేదంటే అయితే తప్పులు ఉంటే క్షమించండి. కానీ నా వీడియోస్ చూడండి, ఇంకా ముందుకు తీసుకుపోండి, ఇంకా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉండాలి దివ్యాంగులకని కోరుచున్నాను. నాకు నా పిల్లలకు మీరు సపోర్ట్గా ఉండాలని కోరుచున్నాను. ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్. మా వీడియోలలో ఏమైనా తప్పులు ఉంటే
మన్నించండి. ఎందుకంటే మీకు తప్పించి వేరేటోళ్ళకి మేము చెప్పలేము. నా ఉద్దేశం అయితే నేను చెప్పాను ఫ్రెండ్స్. అందరి ఉద్దేశం ఒకే లెక్క ఉండాలని ఉండదు. నాకు తెలిసిన వరకైతే నేను ఇంకా నా వీడియోస్ ఇంకా చూడండి, లైక్ చేయండి. ఇంకా ముందుకు తీసుకుపోవాలి. నాకు నా పిల్లలకు సపోర్ట్గా ఉండాలని కోరుచున్నాను ఫ్రెండ్స్. బాయ్.